దేవుని బిడ్డలం. ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం మొదటి మాటలో ఆ మాట రాసి ఉంటుంది, మీరు యెహోవా బిడ్డలని పిలువబడుతూ ఉన్నారని. దేవుని స్తోత్రం. మనం ఎవరి బిడ్డలము? మనమందరము కూడా దేవుడి బిడ్డలం. మరి ఈ బిడ్డ ఎవరంటే దేవుడిచ్చిన బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భముగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయంటే, నాయందు మీరును మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది ఇస్తాడట. ఈ బిడ్డను ఎలా పెంచాలో జ్ఞానము కావాలా, అది ఇస్తాడు. ఈ బిడ్డను బాగా చదివించాలనుకుంటూ ఉన్నారా, అది ఇస్తాడు. ఈ బిడ్డను ప్రయోజకరాలుగా చూడాలని అనుకుంటూ ఉన్నారా, అది ఇస్తాడు. ఎందుకు ఇస్తాడండి? ఆయన ప్రమాణకం చేశాడు. అయితే ఆయన ప్రమాణకం చేసిన మన జీవితంలో జరగాలంటే ఏకైక మార్గం ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలా, దేవుడి మాటలు ఉండాలా. దేవుడి మాటలు ఎవరి హృదయంలో ఉంటాయో వారు ఎలాగా ఆశీర్వదించబడతారు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి మాట, ఆ రెండవ మాట చదువుతూ ఉన్నారు దేవుడి వాక్యాన్ని. నీవు నీ దేవుడైన యెహోవా మాట, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నిన్ను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అలా చదువుతూ ఉంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట దేవుడు మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ గర్భఫలం